హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంత ప్రేమను బట్టి, కృపను బట్టి, దేవుడు మరొకసారి ఆయన మాటలు నిజంగా మనతో నిజంగా మీతో పంచుకోవడానికి దేవుడు నాకిచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగును గాక. హల్లెలూయా! నిజంగా మనం ఎంత ధన్యులం ప్రేమల వల్ల. ఎందుకంటే ప్రతి నిత్యము మనతో మాట్లాడే దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా! నిజంగా ప్రేమల వలన అనేక మంది ఒకవేళ గొప్ప వ్యక్తులు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒకవేళ సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడినా చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతాం. అయితే మన దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు. అటు దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. హల్లెలూయా! నిజంగా ప్రేమ వలన అనేక సార్లు ఏ రీతిగా ఉంటది అంటే మన జీవితాలలో పాపం చేస్తూ ఉంటారు. పాపం చేస్తూ ఉంటారు. ఇది ఏమవుతదిలే అనే తలంపు నిజంగా కలిగి ఉంటారు ప్రేమ. పాపం ఎప్పుడు కూడా ఏమి చేయకుండా సైలెంట్‌గా ఉండదు ప్రేమ. పాపం ఎప్పుడు కూడా డ్యామేజే చేస్తది. అంతటి భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తది అంటే నిజంగా మనం అనుకుంటూ ఉంటాం. ఏమవుతదిలే బైబిల్‌లో రాయబడి ఉంటది ప్రేమ. పాపం యొక్క తీవ్రత ఏ రీతిగా ఉంటది అంటే నిజంగా మనం మార్కు సువార్తలో చూడొచ్చు ప్రేమైన వాళ్ళరా. మార్కు సువార్తలో బెతెస్దా కొండెటి దగ్గర పడి ఉన్న ఈ వ్యక్తిని గురించి ఒకవేళ మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాట నిజంగా నాకనిపిస్తది. ఎంతటి భయంకరమైన పరిస్థితి అంటే, అతడు 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే ఏ రీతిగా ఉంది అంటే, అతడు పాపం చేశాడు. దాని ద్వారా ఏమైంది అంటే, అతడు 38 సంవత్సరాలంట ప్రేమ. ఎంతటి భయంకరమైన పరిస్థితో మనం మాటల్లో చెప్పలేనంతగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. అంటే ఎంత హారబుల్‌గా ఉంటది ఆ పరిస్థితి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు ప్రేమైన వలన. 38 సంవత్సరాలు యోహాను సువార్త నిజంగా ఐదో అధ్యాయంలో రాయబడి ఉంటది గదా! అక్కడ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఒక వ్యక్తి రోగి కనపడడం ప్రారంభిస్తాడు. ఇంకా అక్కడ రాయబడిన మాట ఎంత దయనీయంగా ఉంటదంటే, అక్కడ కుంటివారు, గుడ్డివారు అనేకులు ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. యేసుప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, "అయ్యా! నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా?" అని దేవుడు అడిగితే, ఆ వ్యక్తి అంటాడు, "కోనేటిలో దేవదూత దిగి వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను దించుటకు నాకెవరు లేరు" అనడం అంటే పాపం ఏం చేసింది? పడిపోయేట్టుగా చేసింది. పాపం ఏం చేసింది? ఎవ్వరూ లేకుండా చేయడం. ఎవ్వరూ లేకుండా చేయడం ప్రారంభించింది. పాపం యొక్క పర్యవసానం ఎంతటి దారుణమైందో ఇక్కడ మనకు కనపడతది. పాపం ఏం చేసింది? 38 సంవత్సరాలు ఎంతటి నరకం అనుభవించేట్టుగా చేయడం ప్రారంభం. అంత మాత్రమే కాకుండా ఆ లోన్‌లీనెస్ నిజంగా ప్రేమైన వాళ్ళ దయనీయం. ఒకరోజు ఒక వ్యక్తి నాతో చెప్పాడు ప్రేమైన వాళ్ళ. ఆ వ్యక్తికి బైపాస్ సర్జరీ జరిగింది. ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అన్నాడు, "ఎట్లా ఉంటది" అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కాన్షియస్‌లోకొచ్చిన తర్వాత ఆ ఐసీయూలో ఉన్నప్పుడు నరకం ఏంటో కనపడతది అన్నాడు. ఎందుకు బ్రదర్ అరితిగా చెప్తున్నారు అంటే, ఆ వ్యక్తి అన్నాడు, ఎటు చూసినా నిశ్శబ్ద వాతావరణం. ఎవరు తను పలకరించే వాళ్ళు ఉండరు. డాక్టర్స్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. నర్సెస్ వారి పనిలో వాళ్ళు ఉంటారు. ఈ పక్క చూసినా, ఆ పక్క చూసినా ఎవరి సమస్య వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాకపోతే ఆ వ్యక్తి నిజంగా తిట్టేవాడంట ప్రేమ. అంటే ఆ లోన్‌లీనెస్ తనతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. మీరనొచ్చు అంతమంది పడి ఉన్నారే అంటే, మరి ఆ వ్యక్తి నాకెవరు లేరు. పలకరించొచ్చు ఉండొచ్చు. కానీ సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు ప్రేమ. ఎంతటి కష్టం. నిజంగా నాకనిపిస్తది. ఎంతటి దుఃఖం ప్రేమ. 38 సంవత్సరాలంటే అన్‌బేరబుల్ ప్రేమ. ఎంతమందిని చూసిండు. వాళ్ళు కోలుకొని బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంతటి నరకం అనుభవించారు. అయ్యో! అయ్యో! నాకనిపిస్తది. ఒకవేళ రోజుకు ఒక్కసారి దేవదూత వస్తే 38 సార్లు ఇంటూ 365 రోజులు వేసుకుంటే ఎన్ని సార్లు కన్నీరు గార్చాడో. దానికి కారణం తాను చేసిన పాపం. పాపం ఎప్పుడు కూడా ప్రేమ ఒంటరి చేయడం ప్రారంభిస్తుంది. అది పాపం మన జీవితంలో తొలగించుకుందాం. దేవునితో సహవాసం పాపం మనుషులతోనే కాదు, దేవునితో సహవాసం కూడా తీసేస్తది కాబట్టి, ఆ పాపాన్ని వదిలిపెడదాం. దేవునితో, మనుషులతో సహవాసం కలిగి ఉండడం ప్రారంభిద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి
నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ. పాపం యొక్క భయంకరత్వం మరొక్కసారి తండ్రి ప్రభు మీరు బయలుపరిచినందుకు బట్టి పాపానికి దూరంగా ఉండటం సాయం దయచేయండి. మీతో సహవాసం కలిగి ఉండడానికి మీరే కృప చూపించండి. మీరే మహిమ పొందండి. ఏ సమస్యలతో ఇంకా ఏ సమస్యలతో బిడ్డలు బాధపడి వాటిని తొలగించండి. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తొలగించండి. నీరసం తొలగించి మీరే స్వస్థతలు దయ్యాల నుంచి పాపపు నియమం నుంచి విడిపించి సాతానికి అన్నిటి బంధించి మీరే మహిమ పొంది మీ పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆర్థికంగా ప్రార్థన ద్వారా సేవ చేయండి. అయా ప్రతి విధంగా ఇవ్వాలని ప్రతి బిడ్డను దీవించి ప్రజలు చూస్తే గొప్ప మేళ్లతో మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ పరిశుద్ధులుగా ఉంది పరలోక వారసులుగా మార్చి సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము